నమస్తే అండి. జై శ్రీరామ్. ఇది 8వ శతాబ్దం నాటి పరిస్థితి. సనాతనులంతా అవైదిక మార్గమును పట్టారు. దాదాపు 72 అవైదిక మతాలు వెలిశాయి. అసలు హిందువులలో ఏకత్వమే లేదు. అప్పుడు సాక్షాత్ శివస్వరూపులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఈ భరతఖండాన్ని 3 సార్లు చుట్టి కేవలం వాదనతో, తన జ్ఞానంతో ఆ అవైదిక మతాలన్నిటినీ ఖండించి హిందూ ధర్మాన్ని ఒక్క తాటిపై నిలబెట్టారు. వేదం ఆధారంగా అద్వైతాన్ని బోధించారు. ఇప్పుడు మనం హిందువులమని చెప్పుకుంటున్నామంటే, ఈ దేశంలో ఇంకా హిందూ ధర్మం ఉంది అంటే దానికి కారణం ఆదిశంకరాచార్యుల వారే. దాదాపు ఇప్పుడు 93 నుంచి 95% హిందువులు ఈ అద్వైతాన్నే ఫాలో అవుతున్నారు. ఇటువంటి పరమ పూజ్యులైనటువంటి జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారిని ద్వేషించేవాళ్ళు, అద్వైతాన్ని ద్వేషించేవాళ్ళు, స్మార్థ సాంప్రదాయాన్ని చులకనగా చూసేవాళ్ళు ఒక కల్ట్ ఉన్నారండి. ఆ కల్టులో భాగమైనటువంటి గోపాల సేవ సోదిబామ ఆదిశంకరాచార్యుల వారి గురించి ఏం మాట్లాడిందో కంటే ఏం కూసిందో మనం ఇప్పుడు విందాం. ఎవరు భాగవతులు ఉంటారో అలాంటి మహాభక్తుల చరిత్రలో వాళ్ళు వేరే మతంలో వాళ్ళు కాబట్టి వాళ్ళు అసలు లేని కల్పించడం ఇలాంటివి చేస్తే మాత్రము నేను ఖచ్చితంగా ఖండిస్తానండి. నన్ను పాస్టర్లు మొదలు చాలా తిట్టి వీడియో చేస్తాను, పట్టించుకోవాలి. కానీ ఈ విధంగా ఆచార్యులను భాగవతులను వక్రీకరించేస్తే ఒకరు హరిభక్తులైన తర్వాత భాగవతులైన తర్వాత వాళ్ళకి ఏ మతమైనా ఏ జాత అయినా సరే వారు అగ్రకులస్తులు అంటే అధికులు. మేము ఆ విధంగా గౌరవిస్తే మాకు ఆచార్యులు ఆ విధంగా వేస్తారు. చరిత్రకాలం నుంచి కూర్చోబెట్టుకొని వాళ్ళ చరిత్రలో చెప్పండి ఎప్పుడు జరిగాయి ఏంటి, కైలాసానికి ఎప్పుడు వెళ్ళారు, 5 శివలింగాలు ఎప్పుడు తీసుకొచ్చారు, ఏ సంవత్సరంలో జరిగింది, పోయింది ఏడేట్ల, కైలాసంలో ల్యాండ్ అయింది ఏడేట్ల, అలాగే రాజస్థానంలోకి వెళ్ళేసి ఆయన కాలంగా కాపురం చేస్తుంది ఏడేట్ల, కంప్లీట్ అయింది ఏడేట్ల, ఇలాంటివన్నీ కూడా చెప్పుకోండి. కంప్లీట్ గా డేట్ల ప్రకారం చరిత్ర ఆధారాలతో హిస్టరీ మాస్టర్ దొరికాడు కదా. ఈ విధంగా ఆదిశంకరాచార్యుల వారి గురించి పరమ చెత్త వ్యాఖ్యానం చేశారు ఈవిడ సబ్స్క్రైబర్లకి, ఈవిడ ఫ్యాన్స్కి ఒకటే ప్రశ్న, ఈవిడ చేసిన వ్యాఖ్యలు మీరందరూ సమర్థిస్తారా? ఎప్పట్లాగే ఎంత బాగా చెప్పావక్క, మా చెల్లెమ బంగారం అనుకుంటూ ఆవిడకి చప్పట్లు కొడతారా? ఆవిడని ఇలానే సపోర్ట్ చేస్తారా? ఈ వీడియో ఆవిడ దాదాపు 7-8 నెలలు అనుకుంటాను అలానే ఉంచింది. మీరందరూ చూసే ఉంటారు. ఒక్క మాట ఎవరు అడగలేదు ఎందుకు? ఇప్పుడు ఉగ్ర భార్గవ సేన వాళ్ళు ఎక్స్పోజ్ చేయడం మొదలెట్టాక ఆ వీడియోని ప్రైవేట్లో పెట్టేసింది. ఎందుకు పెట్టేసింది? కడుపులో అంత కుళ్ళు, అక్కసు, ద్వేషం ఉంచుకుని మాట్లాడిన మాటలు ఇవి. ఆదిశంకరాచార్యుల వారి మీద ఏమాత్రం గౌరవం లేనటువంటి జీవి ఆవిడ. ఇటువంటి ఆవిడ్ని అక్క చెల్లెమ్మ, పార్వతీదేవి, సీతాదేవి, రుక్మిణీదేవి అనుకుంటూ పొగుడుతూ ఉంటారు ఒక భజనకారుడు. అతనే అనకొండ పాముడు. మరి ఆయన సపోర్ట్ చేస్తున్నారు కదా, ఈవిడ్ని ప్రమోట్ చేస్తున్నారు కదా. ఈ వ్యాఖ్యలన్నిటినీ సపోర్ట్ చేస్తున్నట్టేనా ఆయన కూడా? ఏకీభవిస్తారా? ఆవిడ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే, ఆవిడ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే, ఇది కనుక మీరు విన్నాక మీ సమాధానం ఏంటో చెప్పండి కామెంట్స్ రూపంలో.